అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్ వారికి దిశానిర్దేశం చేశారు. ఇక అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎల్పీ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇక సమావేశంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా సీఎం రేవంత్ వారికి దిశానిర్దేశం చేశారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, ఇది అసెంబ్లీ కమిటీ హాల్లో అయితే సీఎల్పీ భేటీ ముగిసింది అన్నట్టు తెలుస్తోంది. అలాగే సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం దాదాపుగా సుదీర్ఘంగా సాగింది. ఒక 2 గంటల పాటు ఈ యొక్క సమావేశం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆ సమావేశంలో హౌస్ లో ఏ రకంగా వెళ్ళాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల విమర్శలకు ఏ రకంగా కౌంటర్ ఇవ్వాలి, ధీటుగా ఏ రకంగా సమాధానం చెప్పాలి, అన్ని కూడా అస్త్రాలు సిద్ధం చేసుకొని ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు తిప్పికొట్టాలి, ప్రజల తరఫున వాయిస్ వినిపించాలి. సంవత్సరం పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కానీ ప్రజలకు కానీ ఏ రకంగా న్యాయం చేశాము, ఏ రకంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అసెంబ్లీ వేదికను సద్వినియోగం చేసుకోవాలి అని కూడా ముఖ్యంగా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కొత్తగా అసెంబ్లీకి వచ్చినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి సభ్యులు అసెంబ్లీ నియమ నియమాలని పాటించాలి, ఖచ్చితంగా ఫుల్ అటెండెన్స్ ఉండాలి. అదేవిధంగా 0 అవర్ ను ముఖ్యంగా ఉపయోగించుకోవాలి. 0 అవర్ అనేది నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తడానికి, నియోజకవర్గ సమస్యలను చెప్పుకోవడానికి 0 అవర్ ఉపయోగపడుతుంది. ఆ 0 అవర్ ను సద్వినియోగం చేసుకోవాలనేది కూడా కొత్త సభ్యులకు చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి ప్రతి ఒక్క సభ్యుడు కూడా ప్రతి దానిపైన సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకోవాలి. ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా గుర్తింపు తెచ్చుకునే విధంగా అసెంబ్లీలో వ్యవహరించాలి. ముఖ్యంగా అసెంబ్లీని తప్పుదోవ పట్టించే విధంగా, ప్రజల్లోకి తప్పుదోవ పట్టించే విధంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తే ఎప్పటికప్పుడు ధీటుగా చింపికొట్టాలి. ప్రజాపాలన వచ్చి సంవత్సరం పైగా అయింది, ఏ రకంగా ప్రజలకు ప్రభుత్వం దగ్గరైంది, ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామనేది కూడా అసెంబ్లీ వేదికగా యూటిలైజ్ చేసుకోవాలి అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ జరుగుతుండగానే మధ్యలో జిల్లాల వైజ్గా ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేక భేటీ అవుతాను, ఆ జిల్లాలో ఆ నియోజకవర్గాల్లో నెలకొన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకుంటాను, ఎక్కడికక్కడ పరిష్కారాలు చేస్తానని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాన్ని ఎమ్మెల్యేలు యూటిలైజ్ చేసుకోవాలి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా సమాధానం చెప్పాలి అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.